హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పోటీల్లో దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇటీవల చార్మినార్ వద్ద సందడి చేశారు. గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు చైమహల్లా ప్యాలెస్ లో పసందైన విందును ఏర్పాటు చేసింది. ఈ విందుకు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విందుకు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఇందులో ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకు అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేయడంతో నాగార్జున, అల్లు అరవింద్ విందుకు హాజరయ్యారు. వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల కారణంగా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే, సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాల గురించి ఆ టైంలో చర్చలు జరిగాయి. ఓ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ జైలుకి పోవడం, దీనంతటికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటూ పలు వార్తలు వినిపించాయి. పేరు మర్చిపోవడం వల్లే సీఎం ఇదంతా చేస్తున్నారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతో నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలను డిన్నర్ కి ఆహ్వానించారా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఈ డిన్నర్ కి హాజరు కాలేదు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం వల్లే డిన్నర్ కి హాజరు కాలేదని కొందరు చెప్తున్నారు. కానీ బన్నీ మరోసారి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ హాజరై సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడారు. దీంతో వీరి మధ్య వివాదాలు ముగిసినట్లేనని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అది విషయం.